చేస్తోంది కూటమి ప్రభుత్వం. సో ఏంటి సమస్య వైఎస్ఆర్సీపీకి? కడుపు మంట, అంతకుమించి సమస్య ఏమీ లేదు. ఇక్కడ మనం మెయిన్ గా చూడాల్సింది ఏంటి అంటే గూగుల్ ఇప్పుడు వస్తున్న గూగుల్ డేటా సెంటర్ కి, ఏఐ డేటా సెంటర్ కి అంతకు ముందు వాళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళు ప్రచారం చేస్తున్న ఇది అదానీ డేటా సెంటర్ కి దానికి దీనికి సంబంధం లేదు, పోలిక లేదు. కానీ వాళ్ళు పనిగట్టుకుని అదే విషయాన్ని ప్రచారం చేస్తున్నారు. ఒక ఎంఓయు ఇచ్చేశారు అదానీ డేటా సెంటర్ తోటి. అప్పుడు వాళ్ళు కమిట్ అయిన పెట్టుబడి ఎంత అంటే 7,210 కోట్లు డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్. అంటే వాళ్ళు ఇచ్చిన లెక్కలు. అది ఫ్రూట్ఫుల్ కాలేదు, అది ఆన్ పేపరే ఉంది, గ్రౌండ్ కాలేదు. వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారమే 14,825 మందికి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 7 years ఎంప్లాయ్మెంట్ క్రియేషన్. ఇది వాళ్ళు ఇచ్చిన ఫిగరు. దీంతో పాటు వాళ్ళు ఒక జీవో ఒకటి రిలీజ్ చేశారు 22వ సంవత్సరంలో మే 20వ తారీఖు. అందులో కూడా ఇవే డీటెయిల్స్ ఉన్నాయి. అంతే తప్ప వాళ్ళకి ఈ డేటా అదానీ డేటా సెంటరు అంతకు ముందర ఇందాక విజయ్ కుమార్ గారు చెప్పినట్టు వీళ్ళు అగ్రిమెంట్ వచ్చి ఈ జీవోలు ఇచ్చిన అదానీ డేటా సెంటర్ కూడా అంతకు ముందు తెలుగుదేశం ప్రభుత్వం ఇనిషియేట్ చేసిందే. అంతే తప్ప వీళ్ళు ఇనిషియేట్ చేసింది కూడా కాదు. వీళ్ళు 5 సంవత్సరాల కాలంలో అదానీ డేటా సెంటర్ ను కూడా తీసుకురాలేకపోయారు. అది ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. అందుకని ఈ రోజున వస్తున్నది గూగుల్ ఏఐ డేటా సెంటర్. మీరు అంటే ఇది చాలా మంది అర్థం చేసుకోవాలి. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన డేటా సెంటర్. అంటే ఐటీ ఇండస్ట్రీలో ఐటీ సెక్టర్ దాటేసి ఈ డీప్ టెక్ ఇవన్నీ వచ్చేసిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలోకి మనం ఎంటర్ అవుతున్న ఈ సందర్భంగా మనకు వస్తున్న ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ అనేది మొత్తం ప్రపంచంలోనే ఇది అత్యంత కీలకమైన పాయింట్ అవుతుంది. ఇక్కడి నుంచి దాదాపు 30 దేశాలతోటి కనెక్ట్ అవుతుంది ఈ డేటా సెంటర్, గూగుల్ డేటా సెంటర్, ఏఐ డేటా సెంటర్. దీంతో ఇక్కడ మనం వైజాగ్ ని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవటానికి మనం ఆఫర్ చేసిన సౌకర్యాలు వీటన్నిటితో పాటు తీర ప్రాంతం అక్కడ ఉన్నది. సో ఈ సముద్ర జలాలను ఉపయోగించుకొని సబ్సీ కేబుల్ వేయటం అనేది ఈ ప్రాజెక్టులో వాళ్ళు ఎంచుకున్న మార్గము. అది ఇంపార్టెంట్ పాయింట్. అది ఈ విషయాలన్నీ అంటే సబ్సీ కేబుల్ వేస్తారు అన్న విషయం కూడా తెలియని ఈ వైసీపీ నాయకులు మీరు అదానీ డేటా సెంటర్ అమరావతిలో ఎందుకు పెట్టలేదని అడుగుతున్నారు. అమరావతిలో సముద్రం ఉందా అంటే వీళ్ళు చెప్పే ఆర్గ్యుమెంట్లు ఇటువంటివన్నీ కూడా చాలా ఎటువంటి అంటే మొత్తం ప్రజల్లో ఒక అపోహ రేకెత్తించాలి అన్న ఒక తపన తప్ప వీళ్ళకి రాష్ట్రం పట్ల కమిట్మెంట్ అనేది జీరో, మైనస్లో కూడా పోవచ్చు. అక్కడ మనం కరెంటు ఉపయోగం లేకపోతే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఇవి 2 లక్షల ఉద్యోగాలు. వాళ్ళు కమిట్ అయిందే 1,88,000 ఉద్యోగాలు డైరెక్ట్ గా. కానీ ఇండైరెక్ట్ గా అంటే ప్రాజెక్టు ఎగ్జిక్యూషన్ లెవెల్ నుంచే విపరీతమైన జాబ్ పొటెన్షియల్ ఉంటుంది. అందులో చాలా వస్తాయి. వీటితో పాటు యాన్సిలరీ యూనిట్లు చాలా వస్తాయి అక్కడ. వీటన్నిటి వల్ల వచ్చే జాబ్ పొటెన్షియల్ ని మనం ఊహించటం కూడా కష్టం, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్. ఇంకా వాటర్ యూసేజ్ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ కూలింగ్ ఎఫెక్ట్ కోసమే సముద్ర తీరంలో పెట్టుకునేది, సముద్రం నుంచి సబ్సీ కేబుల్స్ వేసుకునేది కూలింగ్ ఎఫెక్ట్ కోసమే. అక్కడ మామూలు అవసరాల కోసం అని చెప్పి వాటర్ ఇవ్వాలి, దాన్ని పురుషోత్తం పట్నం కెనాల్ నుంచి ఇస్తున్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే 1,30,000 వాళ్ళు యాక్చువల్ గా వచ్చింది 10 బిలియన్